దాడి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఏ విధంగా ఉన్నాయంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా పాలన అనేది పక్కదారి పట్టించారు. అరవ శ్రీధర్ గారి ఘటన ఒకటి జరిగింది. అలాగే నెయ్యిలో కల్తీ లేదనేది కూడా ఇప్పుడు సిట్లో తేల్చారు. ఈ రెండు టాపిక్లు ఏంటంటే మేము బయట ప్రజల్లో తీసుకొని వస్తున్నాం. దీన్ని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ పార్టీకి విఘాతం కలగకూడదని ఇవి డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ దాడులు చేస్తున్నారనేది మాకు అందరికీ అర్థమైంది. ఓకే, వాళ్ళని చేసుకొనివ్వండి, వాళ్ళు ఎంత పైశాచిక ఆనందం కదా, రాక్షస పాలన. కూటమి ప్రభుత్వం అంటే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, అసలు ఎంత మంచి పేర్లు అనేవి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మేము పెడుతున్నాం. చేయనివ్వండి, ఏముంది, వాళ్ళ ఆనందం వాళ్ళది కాదని ఆ బ్యానర్ని అయితే చింపగలిగారు. కానీ ఇక్కడ ఉన్న మా రమేష్ అన్నని తీయలేరు కదా ఎవరు. మేము అభిమానంగా ఇప్పుడు ఇంతమంది ధైర్యంగా ఉన్నామంటే ఆయన అర్థం చేసుకోవాలి. ఎంతమంది వస్తారు, 2000 మంది వచ్చారు, ధ్వంసం చేశారు, ఇష్టాసారంగా రాక్షసంగా వాళ్ళు చేశారు. లోపల మేము అలాగే ఉన్నాం, ఎక్కడో వెళ్ళి మూలను కూడా మేము దాగోలేదు. పోలీసులు అంటారా, ఇక్కడ మా అన్న బూడిద మీద ఏంటి సార్, మేము లోపల ఉన్నాం సార్, లోపలికే ఉన్నాం మేము. ఆ దాడంతా జరిగి ఆ గ్లాస్ అయితే తగలబడినప్పుడు కూడా మేము లోపలే ఉన్నాం. పోలీసులు ఇదివరకు ఇక్కడ మా రమేష్ అన్న బూడిదపై ఉద్యమం చేస్తున్నప్పుడు 2 వ్యాన్లు పోలీసులు దించేసి రోపులు కట్టి హడావుడి చేశారు. మేము అక్కడైతే 200 మంది కన్నా ఎక్కువ లేము. మరి నిన్న అంతమంది వచ్చినప్పుడు ఎందుకు తీసుకురాలేకపోయారు పోలీసులు? మేము బయట నుండి చూసినప్పుడు కూడా 6గురే ఉన్నారు. తర్వాత వచ్చారు, ఏదో తాడు పెట్టి దోస్తున్నారు. ఎంత ధైర్యం లేకపోతే అంతమంది పోలీసులు మీరు తీసుకొచ్చినట్లయితే అంత దారుణంగా దాడి చేస్తారు. మీరు చూసారుగా ఆల్రెడీ. మేము ఒకటే చెప్తున్నాం అండి, అసలు మైలవరం నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు కూడా తిట్టుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు, అది వేరు. కానీ ఇలా దాడి చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు టైము వాళ్ళది, ఈ టైము 3 సంవత్సరాలు ఉంది. తర్వాత మేము మెడికల్ కాలేజీల మీద పోరాటం చేస్తాం, కల్తీ మద్యం మీద పోరాటం చేస్తాం. ఎక్కువగా గట్స్ ఉన్న నాయకుడు ఎవరంటే మా రమేష్ అన్న. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా గ్రేడ్ చెప్పుకుంటాం. మీ ఘటన కాకుండా ఎవరు నోటితో అయితే కల్తీ జరిగిందని చెప్పి నిందలేశారో వాళ్ళతోనే సాక్షాత్తు మా రమేష్ అన్న గుడి మెట్లు కడిగించేలా చేశాడు. వాళ్ళకి ఉంది కడుపులో మంట, కానివ్వండి, చేయనివ్వండి, ఎవడు భయపడతాడు? ఎవరం భయపడం. ప్లానే కదా సార్. ఇప్పుడు ఆయన ఇంట్లో లేని సమయం చూసి ఏదో వచ్చి హడావుడి చేసి, అది ఇక్కడ మనుషులు అయితే కాదు, ఇక్కడ మనుషులు అయితే మేము అనుకోవట్లే. వాళ్ళు ఎవరో మొత్తానికి ఏదో బ్యాచ్, అది డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం వాళ్ళదైతే అభిమానంతో ఇది ఎంతకైనా తెగించే వాళ్ళం మేము. అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు. మేమెవరు మాకు ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, మేము దేనికైనా సిద్ధపడి వచ్చాం. ఒకటే చెప్తున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, మీరు ఏదైతే కూటమి పాలన అనుకుంటున్నారో మీ హామీలన్నీ గంగలో కలిపారు. రేషన్ డోర్ డెలివరీ, ఇంటి దగ్గరకు వచ్చే డోర్ డెలివరీని తీసి మద్యం డెలివరీ చేస్తున్నారు. ఆడపిల్లలకి రక్షణ లేదు. అరవ శ్రీధర్ గారి ఘటనని, అలాగే ఈ కల్తీ లడ్డు విషయాన్ని మేము తీసుకొస్తున్నాం అని తెలిసి దీన్ని డైవర్ట్ చేశారు. కేవలం ఇవే జరుగుతున్నా. ఏదైనా వాళ్ళకి సంబంధించి ఒక నేరం బయటకు వచ్చి మేము నోరెత్తామా, అక్కడ వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఇంకా అర్థం కావట్లే, మాకైతే అర్థమైంది. చేసుకొనివ్వండి సార్, టైం ఉంది. ఇంకెవరున్నారు? ఇప్పుడు మనకి గతంలో అంటే మీకు రాజ్యం బాగుండాలి, రామరాజ్యం బాగుండాలంటే అప్పట్లో రావణుడు చెడ్డవాడని రాముడికి తెలుసు. టైం ఇచ్చాడు, ఓపిక ఇచ్చాడు. కానీ టైం ఎప్పుడు వచ్చింది? ఆయన టైం అయిపోయినప్పుడు వచ్చింది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే చంద్రకష్టం జరగాలి. టైం వస్తుంది, ఆ టైం అయినప్పుడు అంతా ఈక్వల్ అయిపోద్ది. ఇప్పుడు మాకు వాళ్ళు ఇచ్చారు కదా, దీని వాళ్ళు మేము అట్టుకట్టున్నారు అని మేము అన్నాం. దీనికి 2 ఇంతలు కలిపిస్తారు. ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి సొంత నియోజకవర్గంలోనే దిక్కుమొక్కు లేదు. ఇంకా ఆయన లోపల జపం చేస్తారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూటమి ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో ఎన్ని హామీలు ఇచ్చారు? ఎక్కడైనా నెరవేర్చారా? అమ్మ వాలంటీర్లు మీ కడుపు కొట్టమన్న ఆయన 10,000 ఇచ్చాడా? 143 రకాల పథకాలు, సూపర్ 6, సూపర్ 7 కాకుండా వచ్చాడా? ఆడపిల్ల మీద రక్షణ చేస్తా, తాట తీస్తా, తోలు తీస్తా అన్న ఆ దమ్మున్న పీకేజీ పవన్ కళ్యాణ్ గారు, ప్యాకేజీ స్టార్ గారు మరి ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు? ఆయన పార్టీలో ఎమ్మెల్యే కదా చేసింది. మీరు ముందు సస్పెండ్ చేసి ఆ తప్పు ఒప్పు అయిన తర్వాత మీరు తీసుకురావాలి. అయ్యే కాదు, 2-3 రోజుల ముందే ఎవరో ఎందుకు చేస్తారు సార్? ఇప్పుడు అరవ శ్రీధర్ గారు ఆయన షాటింగ్ చేసి డీప్ ఫేక్ చేశారు అనడానికి ఏంటి? బాత్రూమ్ను కూడా డీప్ ఫేక్ ఎవరైనా చేస్తారా? అండ్ మరీ అంత ఎర్రోల్లో ఉన్నారు ఆ జనాలు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఒక అపరిచితుడు అంటే అని అరవకూడదు, కానీ పూనకాలు పవన్ కళ్యాణ్ ఆయన పాపం గజనీ అయిపోయాడు సార్, మర్చిపోయాడు. ఆయనకేం లే, పదవి ఉంది చాలా, ఆయన ఏమనుకుంటున్నాడు. కానీ
జనాలంతా ఎలా తిడుతున్నారో మాకు తెలుసు. ఏ ప్రశ్నలు మీరు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే చీ అంటారు, ఎందుకన్నా మేమేం చెప్పలేం. నేను హోంమంత్రి అనితక్క ఇంట్లో ఆకాయ పచ్చడి పెట్టుకున్న అనితక్కకి హోంమంత్రి పదవి ఇచ్చారు. పచ్చళ్ళు పెట్టినంటే ఈజీ కాదు పాలన అంటే, అంతే కదండి. తెలియాలి ఆడపిల్లల మీద రక్షణ. కోడిని కోసినా మేకను కోసినా మా వైఎస్ఆర్సీపీ జెండాను పట్టుకుంటే కేసులు వేస్తున్నారు. కేకులు పక్కన పెట్టండి, కోడి కోసుకొని మనం చేస్తాం. వాళ్ళు తలకాయలు ఏంటి మేక తలకాయలు కోసి చంద్రబాబు నాయుడుకి రక్తాభిషేకాలు చేశారు. అవి శిక్షలు కావు. ఒక కోడిని కోసి మేకను కోసారని ఏదో తప్పు చేసిన వాళ్ళ రోడ్ల మీద నడిపించారు. ఓకే, తప్పే, కోసారు, అదొక జంతు హింస ఏదో అన్నారు. మరి దుకాణాలు ఎందుకు రోడ్డు మీద పబ్లిక్గా మటన్ షాప్లో పెడుతున్నారు, వేలాడదీస్తున్నారు, అది హింస కాదా? అది చెడు కాదా? మరి అవి మూయించవచ్చు కదా, అంత జంతువుల మీద ప్రేమ ఉంటే అవి మూయించుకోవచ్చు కదా. మరి అరవా శ్రీధర్ గారు మరి ఈరోజు తప్పు చేశారు. అదే ఆయన్ని మరి తీసుకొని వెళ్ళి రోడ్డు మీద నడిపించాలిగా. అంటే ఆడపిల్లలకి మీకు రక్షణ లేదు, ప్రజలకి రక్షణ లేదు, కోళ్ళకి కుక్కలకి మీరు రక్షణ ఇస్తారా? ఇంకేం చెప్తాం. అనిత గారికి పదవి ఇవ్వడం కర్మ అనుకోవాలి ఆడపిల్లలంతా. ఆవిడకి మేకప్ మీద ఉన్న దృష్టి పాలన మీద అయితే లేదు.